బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రాబోయే 2-3 నెలలు ప్రజల్లోనే ఉండేలా బస్సు యాత్ర తరహాలో చేపట్టాల్సిన యాక్షన్ ప్లాన్ ని చర్చిస్తామన్నారు ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి. ఎన్నికలు దగ్గర పడుతుండటంతో ఇంతకు ముందు ఒక లెక్క ఇప్పుడు ఒక లెక్క అని అన్నారు. నేతలో ఏమైనా అభిప్రాయ భేదాలున్నా కలిసిపోతామన్నారు. తాను సబ్ స్టేషన్లలో రికార్డులు తీయడం వల్లే రాష్ట్రంలో ఇప్పుడు రైతులకు 24 గంటల కరెంట్ ఇస్తున్నారని చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా తనకు బీఆర్ఎస్ నేతల నుంచి కూడా తనకు ఫోన్లు వస్తున్నాయన్నారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో 12 సీట్లు గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు. భేటీ పూర్తయ్యాక అన్ని వివరాలు వెల్లడిస్తామని చెప్పారు. బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రాబోయే 2-3 నెలల ప్రజల్లోనే ఉండేలా బస్సు యాత్ర తరహాలో చేపట్టాల్సిన యాక్షన్ ప్లాన్ పై చర్చిస్తామన్నారు ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి. ఎన్నికలు దగ్గర పడుతుండటంతో ఇంతకు ముందు ఒక లెక్క ఇప్పుడు ఒక లెక్క అని అన్నారు. నేతల్లో ఏమైనా అభిప్రాయ భేదాలున్నా కలిసిపోతామన్నారు. తాను సబ్ స్టేషన్లలో రికార్డులు తీయడం వల్లే రాష్ట్రంలో ఇప్పుడు రైతులకు 24 గంటల కరెంట్ ఇస్తున్నారని చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా తనకు బీఆర్ఎస్ నేతల నుంచి కూడా తనకు ఫోన్లు వస్తున్నాయన్నారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో 12 సీట్లు గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు. భేటీ పూర్తయ్యాక అన్ని వివరాలు వెల్లడిస్తామని చెప్పారు. మొత్తం ఎండిపోయే పరిస్థితి ఉంటే నీ పుణ్యాన ఇయ్యాల మాకు 20 గంటల కరెంట్ వస్తుంది. నువ్వేమంటే లాగ్ బుక్ తీసుకొచ్చి ఈ ప్రభుత్వానికి కళ్ళు తెరిచి వాళ్ళు చెప్పిన మాటలు 24 గంటలు వస్తలేదు 8 గంటలే వస్తుందని చెప్పి నిరూపించేసరికి భయపడి వాళ్ళు 24 గంటలు ఇస్తున్నారు. సార్ మీకు చాలా కృతజ్ఞతలని చెప్పి అన్ని జిల్లాలకి వస్తుంది. ఇంక్లూడింగ్ మా సీనియర్ నాయకుడు పెద్దలు రైతు నాయకుడు తెలంగాణలో సీనియర్ అయిన జీవన్ రెడ్డి గారు కూడా చెప్పిన నువ్వు మంచి పని చేసినావు, దాంతో మా జైత్యాల్లో కూడా 20 గంటల పైన ఇస్తుంది కరెంట్ అని. సార్ చేరికలకు సంబంధించి కొత్త వాళ్ళు వస్తే పాత వాళ్ళు కొంత ఇబ్బంది పడుతున్నారు. డెప్త్గా పోదలుచుకోలేదు. వర్షం వస్తుంది ఆఫీస్లో కూర్చోవాలి. మీ కెమెరాలు అది తప్పకుండా మన రాహుల్ గాంధీ దగ్గర వచ్చింది. ఇప్పుడు కూడా చర్చకు వస్తుంది. మా ఠాకరే గారికి చెప్తాం. మేము అందరం కలిసి ఆల్రెడీ చెప్పినాం. అది దాని మీద ఆల్రెడీ ప్రాసెస్ నడుస్తుంది. మిగతా విషయాలు నేను ఒక్కరిని చెప్పలేను. నేను మా ఇంటికి ఆహ్వానించిన అట్లా సీనియర్ నాయకులు అందరం కలిసి గాంధీ భవన్తో పాటు అందరు సీనియర్ నాయకులు ఒక దగ్గర కూర్చొని ఒక్కోసారి నెక్స్ట్ వీక్ ఒకరింట్లో కూర్చొని ఆగస్టుకి వెళ్ళి ప్రజల మధ్యలోకి పోవాలనేదే 2003లో గులాం నబీ ఆజాద్ గారు ఇన్ఛార్జ్ సెక్రటరీగా రాజశేఖర రెడ్డి గారు అందరు సీనియర్ నాయకులు బస్సు యాత్ర చేసుకుని ప్రతి కాన్స్టిట్యున్సీ 294 కాన్స్టిట్యున్సీలో తిరగడం జరిగింది. ఈ 2 నెలలు కూడా పెద్ద మీటింగ్లు మధ్య మధ్యలో పెట్టుకుంటూ ప్రజలందరినీ కూడా నేరుగా కలిసి మేము చేయబోయే 5-6 కార్యక్రమాలు ఎక్కువ కేసీఆర్ లాగా లంబా చూడ ఉండదు మాస్టర్.